అన్న చివరి క్వశ్చన్, ఇప్పుడు మీరు ఉన్న పొజిషన్లో మళ్ళీ రాబోతున్న వాడికి ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటారా? ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, మనం కూడా ప్రభుత్వానికి సహకరించాలి. ఎందుకంటే అన్ని ప్రభుత్వం మీదనే నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదు. ముఖ్యంగా చెత్తలు, ఈ చెత్తలు ఎవరు కాదు వాళ్ళు వేయాలి, దాన్ని జిహెచ్ఎంసీని బాధ్యత చేయడం కరెక్ట్ కాదు. చెత్త రిక్షలు, తర్వాత ఈ చెరువులలో అధికారుల వైఫల్యం చాలా కనబడుతుంది. నాకు తెలిసి అయితే ప్రజలైతే చెరువులు ఎవ్వరు ఖరాబ్ చేయలేదు. ఈ వాటర్ బోర్డ్స్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు చేసిన పనికే తప్ప ఆ చెరువులు అయితే ప్రజలైతే ఖరాబ్ చేయలేదు. ఆ చెరువులు మంచిగా చూసుకోవాలి. తర్వాత మన హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ అది అలా ఎట్లా ఉంది, టీచింగ్ ఎట్లుంది అవన్నీ చూసుకోవాలి. ప్రజల సహకారంతో పరిపాలన చేయాలి తప్ప ప్రజల సహకారము. తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఈ వెల్ఫేర్ అసోసియేషన్స్ అంటే కార్పొరేటర్ ఎంత ఉంటుందో కార్పొరేటర్ తర్వాత అంత పవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది. అంటే ఊళ్ళో సర్పంచ్ ఎంతనో ఒక కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంతా వాళ్ళు మొత్తం వాళ్ళే. ఇక వాళ్ళు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఆ సిస్టమ్ బాగుంది మన ఎల్బీ నగర్. కాలనీ ప్రెసిడెంట్స్ సెక్రటరీ వాళ్ళు పోటీ పడి చేస్తుంటారు. పోయినసారి ప్రెసిడెంట్ ఏం చేసి నేనేం చేయాలి, రకరకాల వచ్చి మన మీద వస్తుంటాయి. నువ్వు 2 ఏళ్ళు కాలనీ ప్రెసిడెంట్ ఏం చేసినామని కాలనీ ప్రశ్నిస్తారు. వాళ్ళు వచ్చి మా మీద ఒత్తిడి చేస్తారు, మేము పోయి ఆఫీసర్ని ఒత్తిడి చేస్తాం. ఈ రకంగా ఈ చైన్ సిస్టమ్ ఇది. కాబట్టి ప్రజలు కూడా అందరు సహకరిస్తేనే చేయగలుగుతాము. ఇక ముఖ్యంగా హైదరాబాద్ డివిజన్కి అయితే ఈ చెరువుల సమస్య, ట్రంక్ లైన్ సమస్య, ఈ కుమ్మరికొండ కట్ట చేయకుండా మాత్రం మనం న్యాయం చేయలేం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అవి చేయాల్సిందే, లేకపోతే ఓట్లు అడిగే హక్కు కూడా లేదు. ఓకే, యూత్ పరంగా ఏమైనా చెప్తారా? డ్రగ్స్ కానీ ఇట్లాంటివి మా దగ్గర అంత డ్రగ్స్ ఇట్లా లేవన్నా. మా దగ్గర యూత్ మంచిగా ఉన్నారు. ఇక్కడ యూత్ డ్రగ్స్ తీసే అలవాటు ఇట్లా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నారు. కాకపోతే హైదరాబాద్లో స్పోర్ట్స్కు సంబంధించింది ఏది లేదు, ఒక స్టేడియం లేదు, ఏది లేదు. మరి అది ఏదైనా పెడితే మాత్రం యూత్కు బాగుంటుంది. అది ఉండాలి. తర్వాత స్కిల్డ్ ఉండాలి, స్కిల్డ్ లేబర్ కూడా ఉండాలి మా దగ్గర అన్ని రంగాలలో. ఇప్పుడు రేపు డిగ్రీ చదివి గ్రాడ్యుయేట్ చదివిన కంటే మంచి ప్లంబర్కు, మంచి కార్పెంటర్కు, మంచి సీలింగ్ అంటే ఇంటి నిర్మాణంలో కూడా స్కిల్డ్ ఉన్న లేబర్కు రకరకాల ఇన్నోవేటివ్స్ వచ్చినాయి. మనకంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి వస్తున్నాయి. ఇలా చదువుతో పని లేకుండా చదువు అన్నీ వచ్చేయాలి. వాళ్ళ స్కిల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నో రంగాలు వచ్చినాయి. మీడియా ఇంతకుముందుకు మనం చూస్తున్నా దూరదర్శన్ ఒకటే ఉంటుండే. 91-92 ఈ టీవీ వచ్చింది. తర్వాత టీవీ 24 అవర్స్ వార్తలు వచ్చినాయి. తర్వాత సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మొత్తము ఏ పార్టీకి ఆ పార్టీ సపోర్ట్ చేయకుండా సోషల్ మీడియా ఉంది. అప్డేట్ అయిపోతుంది. కాలాన్ని బట్టి మనం మారాలి. యుద్ధాలు చేయడం అంటే కత్తులు పట్టుకొని యుద్ధాలు చేస్తారు కాదు, మాటలతోటి సోషల్ మీడియా తోటి అంతే. వార్తలు పేపర్ దృష్టిలో తగ్గిపోయారు. ఇప్పుడు అంత న్యూసే యూట్యూబ్ ఇది కొన్ని రోజులు నడుస్తుంది.